ఏ ఊరన్నా? మోసింతలపాలెం. ఏం ఎత్తున్నది? భైరవ B9. అది మృదా క్రాప్ సెన్సార్ భైరవ B9. అన్నాలు ఏంది వేసి? 42 రోజులు. 42 రోజులు. ఎట్లుంది ఎత్తనం? బాగానే ఉంది ఎత్తనం, మంచిగా వేసుకోవాల్సిందే. ఎంత ఎకరం? ఇక్కడే పడ్డాయి కాయలు, ఇవి ఇక్కడే పడ్డాయి. అదే నీళ్ళు గట్టి ఉన్నావు లోనకు రావడానికి కిందనే నీళ్ళు వేసా, కిందనే నీకు కాయలు వస్తున్నాయి. పోత కానీ వేసుకోవాల్సిన విత్తనమే. కొంచెం మొన్న వర్షానికి కొంచెం దెబ్బతిన్నది. ఆ వర్షం లేకపోతే ఈ పాటికి బాగుండేది విత్తనం. 40 రోజులు అయింది వేసి. 42 రోజులు వేసి బాగానే ఉంది. ఈ పూట అంతకుముందు ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఒకటే వేసినావు, ఏమైనా వేసినావు మిరపచేను? ఇదే ఎకరన్నర. ఇదే ఎకరన్నర వేసినావు. ఇది పొగాకు ఎకరన్నర. ఇంతకుముందు పోయిన సంవత్సరం ఏమి విత్తనం వేసినావు? ఇది జమునా 116 చేసి, అది బాగానే పెరుగుదల బాగానే వచ్చింది, కానీ కాపుకి వచ్చారు కాయల. ఇది కింద నుంచే కాపు వస్తుంది, కింద నుంచే కాయలు పడుతున్నాయి. పర్లా విత్తనం వర్షం ఏం లేకుండా ఉంటే బాగా ఈ పాటికి చెట్టు కట్టే. పర్లేదు తోట. ఇప్పుడే నీళ్ళు వేసింది, రెండో టిప్పు మందు వేసి నీళ్ళు వేసా. బాగానే ఉంది విత్తనం. వేసుకోవచ్చు అంటే ఎవరైనా? భైరవ B9 వేసుకోవాల్సిన విత్తనం. అమరవణంగా ఉందంటావు. మరి వచ్చే సంవత్సరం మొత్తం వేస్తావా? ఈ సేవని మొత్తమే వేస్తా. 3 ఎకరాలు. ఇదేనా ఏమన్నా పెంచుతావా నెక్స్ట్ ఇయర్? నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఎట్టుంటుందో. 7 వేసాం కదా, 4-5 ఎకరాలు కాయలు పడుతున్నాయి. చెట్టు కూడా పెంపుదల బాగానే ఉంది. ఈ తోట 4-5 ఎకరాలు వేస్తున్నాం. మన దగ్గర రదా గోల్డ్ అని పచ్చికాయ విత్తనం ఉంది, బంగారం రకం. అది 1 ఎకరం వేసుకో, బాగుంటుంది. అదేంటంటే ఇంక నీకు పచ్చికాయలు అమ్ముకున్నాను, కూలీలకు పొలాలు కరకలకు పొలాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓన్లీ పచ్చికాయకేనాది, లేకపోతే పండుగ కూడా 2-3 కోతలు పండు పెట్టుకొని అమ్ముకోవచ్చా? 2-3 కోతలు పచ్చివి కోసుకోవాలి. తర్వాత ఇంక పండుగ పెట్టుకోవచ్చు. నెంబర్ 1గా తన మంచి పొడుగు కానీ రంగు కానీ పచ్చికాయ మంచి నలుపులో వస్తుంది. ఇంక మన బ్రదర్ క్రాప్ సెన్స్లో ఎత్తనం వేసుకున్నా పచ్చికాయ అలాగ నలుపులో ఉంటుంది. నీకు ఈ కాయ ఎట్టబడిందో ప్రతిదీ భైరవ B9 వేద డబల్9 రెడ్ హీట్ అయినా చిన్న చేసింది చూడు. రెడ్ హీట్ 1 ఎకరం, భైరవ B9 2 ఎకరాలు సరుతుంది చేయను. బాగానే ఉంది. అంటే నీ మీద ఆయనకు ఒక 20 రోజులు ముందులే, నెల ముందు 24, 15, 25 రోజులు ముందు. ఇప్పుడు ఇవాళ చేయనేసి ఇప్పుడు దాదాపు 60 రోజులు అవుతుంది నీ చేయనేసి. 3 నెలలు చేయను ఇది. అయినా కాయలు ఏం లేవు. మంది 40 రోజులకి కింద పోత కానీ కాయ కానీ కింద కానీ మెమ్మానం. బెట్ట తగిలితే కాయ పడుతుంది, బెట్ట తగిలితే కింద పోత అయిపోతుంది. మరి ఇంతకుముందు చెట్లు కొట్టడానికి మందులు కొట్టేవాళ్ళు. మా విత్తనం వేసిన తర్వాత కొట్టినావు ఏమన్నా? 2 టిప్పులే కొట్టింది మందు దీనికి. 40 రోజుల్లో కూడా 20 రోజులకు ఒకసారి కొట్టిన మందు. అయినా నెంబర్ 1 ఉంది. ఏడన్నా బొబ్బర ఈ అబాసనాను పురుగు మందు కొట్టా. 1 టిప్పు ఏమో మెత్తదానానికి కొట్టా. స్టార్టింగ్ చెట్లు కొట్టడానికి ఏం కొట్టలా అంటే మొక్కలు వేసిన 20 రోజులు కొట్టినావు. అయినా అయ్యే చెట్లు కొట్టుకున్నాయి విత్తనం. అదే వచ్చింది. మామూలుగా చెట్లు కొట్టడానికి మందులు కొట్టాలి మనం. ఏం పర్లేదు, తడి పడితే మారిపోయింది. 40 రోజులకు 2 సార్లు మందు కొట్టినవా? 2 సార్లే, ఎక్కువ కొట్టలా. సరే, ఇంకెక్కడి నుంచి బాగా పెంపు వచ్చింది కాబట్టి ఇంక వారం కొట్టు. వస్తుంది. వారానికి కొట్టను, 10 రోజులకి అవతల. వారం కొట్టలే, వారం 10 రోజుల కన్నా కొట్టకపోతే మందు పడుతుంది కదా. 10 రోజులకి 8 రోజులు 10 రోజులు అట్ట తేమ మీదనే కొడుతుండు. విత్తనం అయితే బ్రహ్మాండంగా ఉంది, బాగానే ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. అదే నెక్స్ట్ ఇయర్కి B9 ఒకటి. పచ్చికాయ కూడా ఇప్పుడు పచ్చికాయ కూడా రేటు బాగుంది. అదేది విత్తనాలు 3-4 కానీ మృదా గోల్డ్ కానీ మన దగ్గర 3-4 రకం కూడా ఉంది. మృదా M41 అని. 41 బాగుందంటగా. 41 వేయాల మన ఊర్లో వేసిన కాడ బాగుంది. 41 బాగానే ఉంది. మృదా గోల్డ్ బాగానే ఉంది. మృదా గోల్డ్ ఆడ పచ్చికాయకి శాంపిల్ ఇచ్చినట్టు మనకి ఇచ్చేసరికి అయిపోయింది. కానీ అందరూ ఒక 10 ప్యాకెట్లు పోయి తలా మన విత్తనాలు వేసిన వాళ్ళు మొత్తం మన ఊళ్ళో తలా ఒక సాలుకు తీసిపోయారు. అవి మొత్తం మెమ్మానం ఉన్నాయి అందరికా. కాయలు ఒకళ్ళ కాడ 3-4 కేజీలు పడుతున్నాయి. చూడాలి రేపు పడతాయి ఇవి కూడా. ఇప్పుడు రేపు మళ్ళీ ఈ కొమ్మ చెట్లు కొట్టింది ఇక కింద కాయలు అవుతాయి. అవునా? అవుతుంది ఇగో మొత్తం కాయలు. అవును, దగ్గర కాదు, దగ్గర దాకా కింద నుంచి కాపోతుంది. మనకు బోధలు అనుకొని కాపోతుంది. మనం వాన్ లేకపోతే అసలు వాన్ లేకపోతే మళ్ళీ వేసేది పెట్టినట్టే పెట్టింది ఎగురు కింద మొదలు కాడదు. అదే మొత్తం పిలకలు సారిపోయింది.
వానకి ఎక్కువ వర్షం పడేసరికి దిగసారిపోయింది. కింద నుంచి కొమ్మ వస్తుంది, కింద నుంచి కాపోతుంది. పెట్టిందో ఇగో పిలకలు బ్రహ్మాండంగా వస్తుంది, పిలకలైనా ఏమైనా బ్రహ్మాండంగా వస్తాయి. సరే ఇప్పుడు మిరపజానికి నీళ్ళు అయిపోయి పొగాకు వేస్తున్నావా? పొగాకు పురుగుకుంటే చెప్పు, మన కాడ జంపర్ ప్లస్ అని ఉంది. పట్టాలి ఇప్పుడు నీళ్ళు వేసి. పురుగు ఉందా? పురుగు ఉంటే చెప్పు, మన కాడ ఉంది, మంది ఇద్దాం. నెంబర్ 1 పనికిరా. దీనికి వద్దులేదు, దీనికి పచ్చపురుగు మామూలు వేరే మందు కూడా, కానీ అది ఆడుతుంది అదే. అందుకే ఎక్స్పోనస్ కొట్టుకు మొత్తం పోతాయి. అదే ఎక్స్పోనస్ అను అర్క్లేస్ కొట్టు ఇప్పుడు తడి మీద పురుగు ఆడుతుంది కానీ ఆడా సేను. ఎక్స్పోనస్ అర్క్లేస్ కొట్టి ఇంక పురుగు గిరుగు మొత్తం పోయింది, నెమ్మగా ఊపుద్ది మళ్ళీ. దీని అది ఈ సేనాలు దోసుకొస్తుంది. 90 రోజులు చేయనట్టుంది, నీది అట్టు ఉంటుంది ఇంకా 10 రోజులకి. అది 3 నెలలు 8దో నెలలో అదే మక్క అత్తకేసినారు. శనబెమ్మము ఇది ఒకసారి. అదే మక్క అత్తకేసారు. అయినా నీది బెమ్మానంగా ఉంది ఆడికైనా. 2 సార్లు కొట్టింది. 40 రోజులకు 2 సార్లు మందు పోయి. సరే ఈ పొగాకు అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి, నీకు జంప్ ప్లస్ ఉంది. ఎంత ఎకరం ఉన్నారా? ఎన్ని ట్యాంకులు పడతాయి? ఎకరం ఎన్ని ట్యాంకులు? 6 ట్యాంకులేగా? సరే జంపర్ ప్లస్ ఇస్తాం. నీకు పురుగు అనేది ఇంకా 20 రోజులు కానీ రాదు నీ పొగాకులో. అదే తింటుంది మరి, వేయాలి, కొట్టాలి. సరే నువ్వు మందు వేసేటప్పుడు దీనికి మాత్రం 5 తెచ్చుకో. దీనికి మాత్రం ఏడా చంద్రాక అన్నాడేది, ఏడా గట్టే కన్నా చంద్రక ఎక్స్పోనస్ అను అర్క్లేస్. నేను చంద్రాక ఫోన్ చేసి లేదా మెసేజ్ పెడతా. 5 తెచ్చుకో. దీనికేమో ఇంకా జంపర్ ప్లస్ కొట్టి నేను ఇస్తా పొగాకి. ఇంకా నెంబర్ 1 ఉంటుంది. ఒక ట్రిప్ పడాలి ఎక్స్పోనస్. ఎటు 40 రోజులు అయింది కదా మొన్న. ఎటు ఈ మింటూ ఎక్స్ట్రా కొట్టినాను కాబట్టి ఇంక బెనివా జోలికి పోకుండా ఈ ట్రిప్ అదేసి తర్వాత మళ్ళీ అదే మామూలుగా మొన్న నల్లికాను పురుకు కొట్టిన, అదే అంతకుముందు మెత్తదానానికి కొట్టిన. అదే తొలి ట్రిప్. ఇప్పుడు ఇంకా అది ఒకటే. నెక్స్ట్ జంపాను లానో టెక్నిక్ అయ్యొద్దు కానీ ఎక్స్పోనస్ చేసిన తర్వాత. దీంట్లో మటుకు ఆడ బొబ్బరి చెట్టు కూడా లేదన్న. అవును, బొబ్బరి అనేది అసలు ఆడ తగలుతుంది మన B9లో. 20 రోజులకు మందు కొట్టినాక నీ తగలేదంటే ఇంకా అసలు ఉండదు. ఆడ తెచ్చిన విత్తనం ఇది బ్రహ్మాండంగా ఉంది. గొట్లపల్లి లాట్లు పెట్టుకుంటూ వచ్చింది. గొట్లపల్లి తెచ్చిందని కుర్చీలో తెచ్చిందని. అవును, వాన అందరికి ఎఫెక్ట్ కొట్టింది. ఇంకా మన ఎనసిక్ కాబట్టి మొక్కలు పడకుండా బ్రహ్మాండంగా ఉంది. గోద్దోలు పెట్టినా మొన్నంగా నీళ్ళు కట్టలా. టాటర్ ఉంది కాబట్టి తోలి పెట్టావు. ఇంకా దెబ్బ తినేది. సరే పొగాకు ఎప్పుడు కొడతాం మందు? రేపు. సరే ఓకే, నాన్నకి ఎత్తాలి సాయంత్రం అది.